హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఇంటర్ తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో వేసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఎల్లుండి ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఎల్లుండి ఇంటర్ రిజల్ట్స్ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్న డిప్యూటీ సీఎం. పరీక్షలు రాసిన 9,96,971 స్టూడెంట్స్ బోర్డు వెబ్సైట్లో చూసుకునే వీలు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఛాన్స్, నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 22 విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో విద్యాభవన్లో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఫలితాలను విడుదల చేస్తారని, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పాల్గొనున్నట్లు వివరించారు. కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. విద్యార్థులు tgbi.ccc.gov.in తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. సందేహాలు, సలహాల కోసం IVR పోర్టల్ 9240205555 హెల్ప్ డెస్క్ IE@telanganagov.in సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 9,96,971 స్టూడెంట్స్ రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరైనారు. ఇందులో ఫస్ట్ ఇయర్కు సంబంధించి 4,88,448, సెకండ్ ఇయర్కు సంబంధించి 5,08,253 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కాగా ఇంటర్ బోర్డు మార్చి 18 నుంచి స్పాట్ వాల్యుయేషన్ను 19 కేంద్రాల్లో ప్రారంభించనుంది. అనుకున్న సమయానికి ఫలితాలు వెలువరించేలా పకడ్బందీ ఏర్పాటు చేసింది. ర్యాండమ్ రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త తీసుకుంది. ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు అప్లై చేస్తున్నారని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు పాస్ మార్కులు దగ్గరలో ఉన్న వారి పేపర్లను ముందుగానే రీవాల్యుయేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2 దశల్లో పరిశీలన చేసిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. CGG ఆమోద ముద్రతో ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ నెల 22న ఫలితాలు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఫలితాల తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఇంటర్ రిజల్ట్స్ అయితే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేస్తున్నామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణాదిత్య గారు అయితే తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.